నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25 అని మొదటి నుంచి వినిపిస్తున్న మాట. మొన్న రిలీజ్ చేసిన టీజర్తో మూవీ టీం అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేసింది. ఇక సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే సడన్గా ఇదే రేస్లోకి వచ్చింది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా. ఆ సినిమా కూడా సెప్టెంబర్ 25ని రిలీజ్ అవుతుందని ఈ మూవీ టీం కూడా ప్రకటించేసింది. ఇక రెండు పెద్ద సినిమాల మధ్య ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య బిగ్ క్లాష్ తప్పదని అందరూ ఫిక్స్ అయిపోయారు. బాలయ్య పవన్ కళ్యాణ్ల మధ్య భీకర పోరు తప్పదని కూడా అంచనా వేసుకున్నారు. ఏ సినిమాకు ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఆ సినిమాకు ఉన్నాయి. అయితే ఏ సినిమా అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది, ఏ సినిమా ఇంకో సినిమా పైన పైచేయి సాధిస్తుంది అనేది అందరిలో ఉన్న ఒక చిన్న క్యూరియాసిటీ. అందుకనే ఈ రెండు సినిమాల మధ్య ఏ చిన్న ప్రిడిక్ట్ చేయడం మొదలు పెట్టారు. అంటే హైప్ విషయంలో కావచ్చు, ప్రీ బుకింగ్స్ కావచ్చు, డే 1 కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్స్, డే వైజ్ కలెక్షన్స్, ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నింటిలో కూడా కంపేర్ చేయడం మొదలు పెట్టారు. అయితే రెండు సినిమాలకు కూడా మంచి హైపే ఉంది. కానీ ఓజీ సినిమాతో పోల్చుకుంటే అఖండ 2 సినిమాకి ఎక్కువ హైప్ ఉంది. అండ్ ఈ ఓజీ సినిమాకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే హైప్ ఉంది. కానీ అఖండ 2 సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ మార్కెట్లో మరింత హైప్ ఉంది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా ఒక 250 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉంది అఖండ 2కి. బాలయ్య బోయపాటిల కాంబోలో రిలీజ్ అయిన అఖండ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కరోనా టైంలో కూడా 150 కోట్ల వసూలు రాబట్టిందంటే చిన్న విషయం కాదు. అయితే ఆ సినిమాని డైరెక్ట్గా హిందీలో అయితే రిలీజ్ చేయలేదు. అక్కడి వాళ్ళు ఓటీటీలో, యూట్యూబ్ అలాగే అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆ సినిమాని డబ్డ్ వర్షన్లో చూసి ఆ సినిమాకి అడిక్ట్ అయిపోయారు. అందులో బాలయ్య మాస్ ఎలివేషన్స్, బాలయ్య డైలాగ్స్, బాలయ్య లుక్ అండ్ గెటప్, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి విపరీతంగా నచ్చేసింది. దానికి సీక్వెల్ ప్రకటించగానే తెలుగుతో సమానమైన క్రేజ్ వచ్చింది అక్కడ. అలా రెండు సినిమాలకి మంచి హైపే ఉంది. ఓజీ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ ఉంది. అఖండ 2 సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ మార్కెట్లో కూడా మంచి హైప్ ఉంది. ఏ విధంగా చూసుకున్నా కూడా రెండు సినిమాలు డి అంటే డి అన్నట్టుగానే ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 25 నుంచి అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వగానే కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఏదో భయపడి పారిపోయాడు బాలయ్య, ఈ దాడిని తట్టుకోలేక ఎక్కడో పోస్ట్ పోన్ చేసుకున్నాడని ఏదో విచిత్ర వాదనలు చేయడం మొదలెట్టారు. సెప్టెంబర్ 25 నుంచి అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడం అనేది ఓజీ సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బాగా ప్రమోషన్లు చేసి, అంటే సోలోగా రిలీజ్ అవుతుంది కాబట్టి పక్కా ప్లానింగ్తో రిలీజ్ చేస్తే ఆ సినిమా వండర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్కి 100 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. వకీల్ సాబ్ అలాగే ఆ భీమ్లా నాయక్, ఈ సినిమాలన్నీ కూడా దగ్గరకు వచ్చి ఆగిపోయాయి తప్ప ఆ టార్గెట్ని ఇంతవరకు పవన్ కళ్యాణ్ రీచ్ కాలేదు. ఇంతవరకు 100 కోట్ల సినిమా లేని ఏకైక స్టార్ హీరో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇప్పటి హీరోలంతా కూడా, అంటే స్టార్ హీరోలందరూ కూడా 500, 1000 కోట్లను టార్గెట్ చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి మాత్రం ఇంతవరకు 100 కోట్లు కూడా రాలేదు. ఈ ఓజీ సినిమాతో ఇప్పుడు ఎటువంటి పోటీ లేదు కాబట్టి ఓజీ సినిమాతో ఆ ఫీట్ని సాధించే అవకాశం ఉంది. కానీ ఇలా గెలుక్కోవడం వల్ల బాలయ్య పారిపోయాడు, పోస్ట్ పోన్ చేసుకున్నాడు, భయపడి ఇట్లా ఈ విధంగా ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ చేయడం వల్ల, వాళ్ళని గెలుకోవడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ అనేది సినిమాని చూడకపోగా ఈ ఓజీ సినిమాకి నెగిటివిటీని అనేది క్రియేట్ చేస్తారు. దానివల్ల సినిమా అనేది చచ్చి కూర్చుంటుంది. మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఆ సినిమా మొదటి రోజే షెడ్కి వెళ్ళడానికి కారణం ఈ గిల్లుడే. రీమేక్ సినిమా కాదు, సోలోగా రిలీజ్ చేశారు. కావాల్సిన థియేటర్లు, అలాగే ఎటువంటి పోటీ లేదు. వారం రోజుల వరకు ఎటువంటి పోటీ లేదు. పైగా ఒక్కో టికెట్కి 800, 1000 రూపాయలు వసూలు చేశారు. అయినా సరే డే 1 కలెక్షన్స్ రాలేదు ఆ సినిమాకి. డే 1 ఆ సినిమా పక్కకి వెళ్ళిపోయింది, మూలన కూర్చుంది. కనీసం సాయంత్రం మ్యాట్నీకి 50% ఆక్యుపెంట్స్ కూడా కనిపించలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సినిమాలో ఉన్న కంటెంట్ ఒక రీజన్ అయితే దానికి మించిన నెగిటివిటీ మరో రీజన్. వీళ్ళు ఈ ఫ్యాన్స్ అంతా ఏం చేశారంటే అందరి హీరోలని గెలుక్కున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి ఒకేసారిగా ఈ సినిమా పైన పడ్డారు. దాంతో సినిమా మొదటి రోజే అండర్ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఓజీ సినిమా విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నారు. అసలు ఓజీ సినిమాలో ఏ కంటెంట్ ఉందని అంత హైప్ ఇస్తున్నారు. ఓజీ 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 అని టీజర్ లేదు, ట్రైలర్ లేదు, అందులో ఉన్న కంటెంట్ ఏంటో తెలియదు. రిలీజ్ చేసిన 2 సాంగ్స్ కూడా ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ 5 స్టార్ సాంగ్ అయితే పెయిడ్ వ్యూస్, అవన్నీ దాదాపుగా 20 మిలియన్ వ్యూస్ ఏమో వచ్చాయి. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మొన్న హరిహర వీరమల్లు సినిమాకి ఆ ట్రైలర్కి డే 1 47 మిలియన్ వ్యూస్ వచ్చాయని చాలా ఘనంగా ప్రకటించారు. కానీ అవేమీ కూడా డే 1 కలెక్షన్స్కి ఏమాత్రం ఉపయోగపడలేదు.
అసలు ఆ 47 మిలియన్ వ్యూస్ కి ఆ డే 1 వచ్చిన కలెక్షన్స్ కి అసలు సంబంధమే లేదు. అలాగే ఈ సాంగ్ తర్వాత ఇంకోటి మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. అసలు ఆ సాంగ్ ఏంటో ఆ ఆ థీమ్ ఏంటో ఏం అర్థం కాలేదు. అసలు దానికి పట్టుమని దానికి అయితే పేడ్ వ్యూస్ కాదులే, దానికి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకుంటా. అసలు ఆ సాంగ్ అని ఫ్యాన్స్ కి కూడా సరిగ్గా తెలీదు, నచ్చలేదు ఆ సాంగ్. ఇంకా ఏముందని ఓజీ ఓజీ అని లేపుతున్నారు. అసలు హైప్ ఉండొచ్చు, హైప్ ఎందుకు వచ్చింది? సుజిత్ వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల కాదు. పవన్ కళ్యాణ్ వల్ల అయితే కాదు, సుజిత్ వల్ల ఆ సినిమాకి హైప్ వచ్చింది. సుజిత్ తీసినవి 2 సినిమాలైనా చాలా మంచి సినిమాలు తీశాడు. రన్ రాజరన్ కావచ్చు, సాహో కావచ్చు. సాహో సినిమా అయితే నాకు బాగా నచ్చింది, కానీ ఆ సినిమా ఎందుకు ఆడలేదో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. అందువల్లనే సుజిత్ పైన ఉన్న నమ్మకంతో అలాగే వింటేజ్ పవన్ కళ్యాణ్ ఆయన చూపించాడు సినిమాలో. ఓజీ టీజర్లో చిన్న టీజర్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో అప్పటి పవన్ కళ్యాణ్ని చాలా స్టైలిష్ గా చాలా బాగా చూపించాడు. దానివల్ల సినిమాకి హైప్ వచ్చింది, ఓకే. కానీ ఓవర్ హైప్ అనేది పనికిరాదు. మొన్న కూలీ విషయంలో ఏం జరిగింది? కూలీ 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 అని తెగ లేపేశారు. కానీ రిలీజ్ రోజున అందరూ వెళ్ళి తలలు బాదుకుంటూ బయటకు వచ్చారు. సినిమా చూస్తే డిజాస్టర్ అయి కూర్చుంది. కలెక్షన్స్ అయితే వచ్చాయి, కానీ దానికి ఇచ్చిన హైప్ కి, దానికి ఇచ్చిన బిల్డప్ కి, ఆ వచ్చిన కలెక్షన్స్ కి అసలు సంబంధమే లేదు. ఆ సినిమాకి వచ్చిన హైప్ కి దాదాపు అంటే 1000 కోట్లు వచ్చినా కూడా తక్కువే, అంత హైప్ వచ్చింది. ఇప్పుడు ఓజీ సినిమాకు కూడా అంతే హైప్ ఇస్తున్నారు, కానీ కంటెంట్ ఏంటో తెలియదు. టీజర్ రాలేదు, ట్రైలర్ రాలేదు. గతంలో జానీ సినిమాకు కూడా ఇలాగే చేశారు. పంజే సినిమాకి ఇంతకు డబుల్ చేశారు, కానీ ఆ సినిమాలు అల్ట్రా డిజాస్టర్స్ అయి కూర్చున్నాయి. రేపు ఏదన్నా తేడా వచ్చిందంటే ఓజీ సినిమా కూడా షెడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఓవర్ హైప్ అనేది పనికిరాదు. ఇక అఖండ 2 విషయానికి వస్తే, అఖండ 2 సినిమాకి సీక్వెల్ హైప్ అనేది భారీగా ఉంది. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పైగా బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా 400 కోట్ల సినిమాలు కూడా ఇచ్చాడు ఇండస్ట్రీకి. మంచి ఫామ్ లో ఉన్నాడు. పైగా ఈ మాస్ కమర్షియల్ అంశాలకి, అంటే ఆ కథకి డెవోషనల్ టచ్ ఇచ్చాడు బోయపాటి. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి అలాగే యూత్ కి ప్రతి ఒక్కరికి, అంటే జానర్ తో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అది. కాబట్టి అఖండ 2 సినిమా పైన మంచి హైప్ ఉంది. అంతే తప్ప ఓజీ సినిమాకి భయపడి తప్పుకునేంత ట్రోలింగ్స్ కానీ అలాగే నెగిటివిటీ కానీ ఆ సినిమా పైన ఎంత మాత్రం లేదు. ఆ సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసినా కూడా ఒక్క నార్త్ మార్కెట్ నుంచే 300 నుంచి 400 కోట్లు రాబట్టే. కానీ ఓజీ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాలు దాటితే అసలు హైపే లేదు. 2 తెలుగు రాష్ట్రాల వరకు మంచి హైప్ ఉంది. ఓవర్సీస్ లో తెలుగు బుకింగ్స్ అయితే ప్రీ బుకింగ్ స్టార్ట్ చేశారు. 2 రోజుల్లోనే $500K అయితే కలెక్ట్ చేసింది. ఇది మంచిదే. అయితే ఓజీ సినిమాకి పోటీగా అనుకున్న డేట్ కి అఖండ 2 సినిమా రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఓజీ సినిమాకి పెద్ద బొక్క పడి ఉండేది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అయ్యి ఉండేది కాదు. ఇది వాస్తవం. 2 పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం అనేది అంత మంచి విషయం కాదు. అఖండ 2 సినిమాకి ఒకవేళ అది గట్టి పోటీలో రిలీజ్ అయినా ఆ సినిమాకి ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే వస్తాయి. ఆ సినిమా పైన ఉన్న హైప్ కావచ్చు, సీక్వెల్ హైప్, అలాగే నార్త్ లో ఆ సినిమాకు ఉన్న హైప్, క్రేజ్, ఇవన్నీ కలిసి ఆ సినిమా అయితే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ ఓజీ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే హై బిజినెస్ జరుపుకుంటుంది కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సే ఉండదు. ఆ సినిమాకే పెద్ద బొక్క పడుతుంది. బాలయ్య సినిమాకి ఒకవేళ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా పెద్ద ఫరక్ పడదు. ఆయన ఆల్రెడీ 4 బ్లాక్ బస్టర్లు కూడా ఇచ్చాడు ఇండస్ట్రీకి. కానీ పవన్ కళ్యాణ్ కి ఇంతవరకు చాలా రోజులైంది, ఎప్పుడు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తర్వాత ఆయనకు అనుకున్న రేంజ్ సినిమా అయితే పడడం లేదు. ఒక్క హిట్ కూడా లేదు. అన్ని సినిమాలు కూడా దాదాపుగా 30, 40, 50, 60 కోట్లు లాసెస్ తీసుకొచ్చిన సినిమాలే తప్ప బయ్యర్లకి బొట్టు బిల్ల లాభం తీసుకొచ్చిన సినిమాలు కూడా లేవు. కానీ ఈ సినిమా ఓజీ సినిమా ఫ్లాప్ అయితే దానివల్ల ఫరక్ పడేది ఓజీ సినిమాకి అండ్ పవన్ కళ్యాణ్కే. మొన్న హరిహర వీరమల్లు సినిమాకి దాదాపుగా 100 కోట్ల పైగా నష్టం వాటిల్లింది. ఇక ఇది కూడా షెడ్కి వెళ్ళిందంటే ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు కొనే వాళ్ళే ఉండరు. అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా ముఖ్యంగా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ సినిమా ఎక్కువ భాగం విజువల్స్ తోనే నిండి ఉంటుంది. అంటే విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. ఆ గ్రాఫిక్స్ విషయంలో తేడా జరిగితే ఏం జరుగుతుందో మొన్న హరిహర వీరమల్లు, అలాగే వార్ 2, ఇంకోటి విశ్వంబర, ఇంకోటి ఆది పురుష్, ఈ సినిమాల విషయంలో ఏం జరిగిందో చూసాం. అందుకనే అలాంటి మిస్టేక్ జరగకుండా ఆ సినిమాకి దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఏవి జరగకుండా ఉండేందుకు అన్ని దగ్గరుండి అన్ని విషయాలు కూడా చూసుకుంటుంది మూవీ టీం. అంటే ఒక విజువల్ వండర్ క్రియేట్ చేయాలి, ఫ్యాన్స్ కి ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. అనుకున్న డేట్ కి వాళ్ళు
ఊహించినటువంటి విజువల్స్ అయితే రావు, కాబట్టి ఆ సినిమాని వాయిదా వేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి అయిన బడ్జెట్ 200 కోట్లే, కాకపోతే ఈ సినిమా టార్గెట్ 500 కోట్లు. అంటే ఈ సినిమాని భారీ స్కేల్లో తీస్తున్నారు, పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. దానికి తోడు సీక్వెల్ హైప్ ఉంది, కాబట్టి వచ్చిన హైప్ ని క్రేజ్ ని ఎందుకు పోగొట్టుకోవాలి అనేది మూవీ టీం ఆలోచన. కాబట్టి ఈ సినిమా టార్గెట్ అంటే 500 కోట్ల టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సోలో రిలీజ్ అనేది ఉండాలి. ఇలా అరాకొరా థియేటర్స్ లో బిగ్ క్లాస్ లో రిలీజ్ అయితే సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది, కానీ దానివల్ల ఆ క్రేజ్ ని క్యాచ్ చేసుకోలేరు కదా. ఆ క్రేజ్ ని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంది మూవీ టీం. అందుకనే సెప్టెంబర్ 25 నుంచి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అంతే తప్ప ఈ సినిమాకి బిజినెస్ జరక్క కాదు, ఇంకోటి కాదు. ఎవరికి భయపడేదేముంది, భయపడాల్సిన అవసరం ఏముంది. బాలకృష్ణ ఒకసారి డిసైడ్ అయ్యాడంటే అనుకున్న డేట్కి చెప్పిన డేట్కి సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయ్యి తీరాల్సిందే. కాకపోతే ఈ సినిమా టార్గెట్ పెద్దగా ఉంది, ఉన్నటువంటి క్రేజ్ ని క్యాచ్ చేసుకొని భారీ కలెక్షన్స్ రాబట్టాలి అనే ఉద్దేశంలో మూవీ టీం ఉంది. బాలకృష్ణ కూడా అదే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి సెప్టెంబర్ 25 నుంచి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అదే డిసెంబర్లో సోలోగా రిలీజ్ అయింది అనుకో, ఈజీ టార్గెట్. గతంలో రిలీజ్ అయిన అఖండ సినిమా కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది. అలాగే పుష్ప 1 సినిమా కూడా, పుష్ప 2 సినిమా కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది. ఆ సినిమాలో కలెక్షన్స్ రాలేదా? సోలోగా రిలీజ్ అవుతుంది, కావాల్సిన థియేటర్స్ దక్కుతాయి, సినిమా క్రేజ్ ని క్యాచ్ చేసుకుని 100 కోట్లు పోగేసుకుంటారు. అది వాళ్ళ టార్గెట్. అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ రెండే. ఒకటి, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో, అలాగే ఆడియన్స్ కూడా ఈ సినిమా పైన భారీ హైప్ పెట్టుకున్నారు. కాబట్టి ఆ క్రేజ్ కి తగ్గట్టుగా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ ని కూడా సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలంటే విజువల్స్ బాగుండాలి. అందుకనే ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా కాబట్టి ఇది. అంటే జానర్ తో సంబంధం లేదు, మాస్ ఎలివేషన్స్ ఉంటాయి, అలాగే కథలో డివోషనల్ టచ్ ఇచ్చారు, అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని జానర్స్ వాళ్ళని, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అందరినీ ఆకట్టుకునే సినిమా. కాబట్టి ఆ సినిమా అందరికీ విజువల్ ట్రీట్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ సినిమాకి ఎక్కువ టైం తీసుకొని విజువల్స్ అనేవి వాళ్ళు అనుకున్నట్టుగా, ఊహించినట్టుగా రావాలనే ఉద్దేశంతో సినిమాని పోస్ట్ పోన్ చేశారు. దానికి ఎక్కువ టైం కావాలి కాబట్టి పోస్ట్ పోన్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే దానికి భారీ టార్గెట్ పెట్టారు. మినిమం ఒక 500 నుంచి 600 కోట్లు రావాలనే టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సోలోగా రిలీజ్ అయి తీరాల్సిందే. ఒకవేళ ఇదే డేట్కి రిలీజ్ కావాలంటే అరాకొర గ్రాఫిక్స్ తో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ట్రోల్స్ అవుతాయి, అలాగే నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. అంతేనా ఇంతేనా అని ఆల్రెడీ మనం మొన్న హరిహర వీరమల్ల సినిమా విషయంలో ఏం జరిగిందో చూసాం. ఇంత చిన్న పొరపాటు జరిగినా కూడా ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా తెలివిగా మారిపోయారు. కాబట్టి ఇంత చిన్న విషయాలు కూడా ఎక్కడ గ్రీన్ మ్యాట్ వేశారు, ఎక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా కనిపెడుతున్నారు. దానివల్ల అఖండ సినిమాకి బొక్క పడుతుంది. అందుకనే అరాకొర గ్రాఫిక్స్ తో ఇప్పుడు రిలీజ్ చేసి దెబ్బతినే కన్నా మంచి అవుట్పుట్ తీసుకొచ్చి సోలోగా రిలీజ్ చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది కదా. అందుకనే ఈ సినిమాని సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ చేశారు. అంతే తప్ప పారిపోయాడు, భయపడిపోయాడు, ఇవన్నీ కూడా కామెడీ ఎలిగేషన్స్ లా అనిపిస్తాయి. మామూలుగా బాలయ్య సెప్టెంబర్ 25 నుంచి తప్పించుకున్నందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బాలయ్యకి కృతజ్ఞతలు అయితే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య గనక అనుకున్న డేట్కి అఖండ 2ని రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఓజీ సినిమాకి పెద్ద బొక్క పడి ఉండేది. దానివల్ల బయ్యర్లు నష్టపోయే వాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ క్రేజీ మరింత తగ్గిపోయేది. ఫ్యాన్స్ తలెత్తుకోలేకపోయేవాళ్ళు. మొన్న హరిహర వీరమల్ల సినిమా విషయంలో ఏం జరిగిందో చూసాం కదా. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యి ఉండేది. మొన్న కూలీ వర్సెస్ వార్ 2 అని బిగ్ క్లాష్ నడిచింది. అందరూ కూలీ అని భారీ హైప్ తీసుకొచ్చారు. ఆ సినిమా ఓవర్ హైప్ తో రిలీజ్ అవ్వడం వల్ల ఏమైంది, ఆ సినిమాకే బొక్క పడింది. అండ్ బాగా బిగ్ క్లాష్ లో రిలీజ్ అవ్వడం వల్ల థియేటర్స్ అన్ని కూడా అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోయింటే కనుక ఆ సినిమాకి కనీసం మినిమంలో మినిమం ఆ వచ్చిన హైప్ కి టాక్ ఎలా ఉన్నా కూడా కనీసం ఒక 700-800 కోట్ల వసూలు రావాల్సింది. కానీ 500 కోట్లకి ఆ సినిమా ములుగుతుంది. అండ్ ఇప్పుడు ఆ సినిమా లాంగ్ రన్ కూడా అయిపోయింది. కాబట్టి అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అనేది 2 సినిమాలకి మంచిదే. ఓజీ సినిమా రిలీజ్ అయితే అఖండ, ఓజీ 2 ఒకేసారి రిలీజ్ అయితే మరి అఖండ సినిమాకి ఏం బొక్క పడదా అంటే పడుతుంది. ఎందుకు పడదు? అఖండ సినిమాకి జరిగే బిజినెస్ కేవలం బ్రేక్ ఈవెన్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి కేవలం 140 కోట్లు 130 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయితే ఉపయోగం ఏముంది? ఆ వచ్చిన క్రేజ్ ని, ఆ వచ్చిన హైప్ ని క్యాచ్ చేసుకోవాలి, వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలి, అప్పుడు ఇండస్ట్రీకి మంచిది. కాబట్టి ఈ 2 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఓజీ సినిమాకి అఖండ 2 సినిమా 2 సినిమాలకి బొక్క పడుతుంది. కాకపోతే అఖండ 2 సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.
ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి. కానీ ఓజీ సినిమాకి అంత సీన్ ఉండదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే భారీ హైప్తో అండ్ భారీ బిజినెస్తో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ బొక్క పడేది ఓజీ సినిమాకే. మరి అఖండ 2 సినిమా తప్పుకోవడం మంచిదా కాదా? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి.